ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ వస్తున్నాడు. ఈ రోజు కూడా క్రీస్తు పుట్టుకలో ఒక భాగముగా మనం జ్ఞానులను చూస్తాం. ఆ యొక్క జ్ఞానులు వారు వస్తూ ప్రభువైన యేసుక్రీస్తును పశువుల తొట్టిలో పరుండి ఉన్నాడు అనే సంగతి తెలుసుకొని వారు ఆ నక్షత్రం ద్వారా నడిపింపబడి వస్తూ వారేం చేశారంటే, వారు బంగారమును, సాంబ్రాణిని, బోలములను కానుకలుగా యేసు ప్రభు కొరకు సమర్పించారు. నిజంగా ఇందులో రహస్యాన్ని మనం చూచినట్లయితే, సాధారణంగా అందరూ బంగారము, సాంబ్రాణి, బోలము జ్ఞానులు యేసు ప్రభుకు అర్పించారంటున్నాం. ఆ యొక్క జ్ఞానులకే దేవుడు ముందుగానే వారికి బయలుపరిచాడు. వారు ఎందుకు బంగారాన్ని తీసుకురావాల్సి వచ్చింది? ప్రపంచంలో ఎన్నో రకాల విలువైన వస్తువులున్నాయి. బంగారం కన్నా విలువైనవున్నాయి. తక్కువైనవున్నాయి. కానీ ఈ యొక్క జ్ఞానులు బంగారమును సెలెక్ట్ చేసుకున్నారు. సాంబ్రాణిని సెలెక్ట్ చేసుకున్నారు. మరియు బోలమును సమర్పించుకున్నారు. ఈ యొక్క బంగారం అంటే ఏంటి? సాంబ్రాణి అంటే ఏంటి? బోలం అంటే ఏంటి? ఈ 3 మనకు ఏమి నేర్పిస్తున్నాయి? వేటికి సాదృశ్యంగా ఉంటున్నాయి? అసలు జ్ఞానులు ఎందుకు ఈ యొక్క ప్రభువైన బాలుడైన యేసు దగ్గరికి వీటిని తీసుకొని వచ్చి పెట్టెలు విప్పి సమర్పించారు? చూద్దాం. ఈ యొక్క బంగారము మొట్టమొదటిగా బంగారము యేసు ప్రభుకి సమర్పించబడింది. బంగారము అది ఒక రాయల్టీని సూచిస్తుంది. అంటే ఈ యొక్క జ్ఞానులు ముందుగానే డిక్లేర్ చేస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడు. ఆయన లోకానికి రాజు. రారాజు అని చెప్పకే వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క కానుకల ద్వారా వారు ముందుగానే నిర్ణయం చేస్తున్నారు. ఈయన లోకాన్ని ఏరే రారాజు. రాయాలిటీ ఒక రాజులకు మాత్రమే బంగారము సమర్పించబడుతుంది కానుకగా. అయితే ఈ యొక్క యేసు ప్రభువుని కూడా ఒక రాజుగా వారు ముందే డిక్లేర్ చేస్తున్నారు. రాయాలిటీని, అథారిటీని మరియు కింగ్‌షిప్ ని ఈ యొక్క బంగారము తెలియజేస్తుంది. మూడండి. రాయాలిటీ, అథారిటీ అండ్ కింగ్‌షిప్. ఈ 3 యేసు ప్రభువులో ఉండబోతున్నాయని ముందే వారు డిక్లేర్ చేయడానికి బంగారాన్ని సమర్పించారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాయాలిటీ? ఆయన రారాజు. ఆయన లోకాన్నేలే రారాజు. అథారిటీ లోకాన్ని పరిపాలించడానికి, లోకాన్ని నడిపించడానికి ఆయనకు అధికారము, లేఖనము నెరవేరినట్లుగా ఆయన పశువుల తొట్టిలో జన్మించాడు, పరుండబెట్టాడు. ఆయన మీద భుజముల మీద రాజ్యభారము. ఆయన ఒక రాయల్ లైఫ్ అయినది అయినప్పటికీ ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉండి సాధారణమైన మానవుడిగా నీ కొరకు నా కొరకు ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినా కూడా ఆయన రాయాలిటీ మాత్రము రాయాలిటీగానే ఉంటది అని డిక్లేర్ చేయడానికి ఈ యొక్క జ్ఞానులు ముందుగా బంగారాన్ని సమర్పించారు. అథారిటీ, ఈయనకు అధికారం ఉంది. ఈ యొక్క లోకం మీద అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది అని చూపించడానికి వారు బంగారాన్ని తీసుకొచ్చారు. మూడవదిగా కింగ్‌షిప్, ఆయన రారాజు. రాయాలిటీ, అథారిటీ, కింగ్‌షిప్, ఆయనలో ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి బంగారాన్ని సమర్పించాడు. రెండవదిగా సాంబ్రాణిని సమర్పించారు. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. అంటే ఈ యొక్క జ్ఞానులు ఈయన ఆరాధనకు యోగ్యుడు, ఈయన పూజింపదగిన వ్యక్తి, ఈయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు అని డిక్లేర్ చేస్తున్నారు తన జన్మంలోనే. లేఖనము నెరవేరినట్లుగా ఆయన జన్మిస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన ఆరాధనకు యోగ్యుడు.
యోగ్యుడు. అందరూ వచ్చి పశువులతో పాక దగ్గర ఆరాధిస్తున్నారు ఆయనని. సాంబ్రాణిని సమర్పిస్తున్నారు. సాంబ్రాణి ధూపము ఎవరికంటే ఆరాధనకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఈయన ఆరాధనకు యోగ్యుడు అని డిక్లేర్ చేసేసడానికి జ్ఞానులు సామ్రాణిని సమర్పించారు. మూడవదిగా బోళాన్ని సమర్పించారు. బోళము త్యాగానికి సాదృశ్యంగా ఉన్నది. బోలము త్యాగానికి సాదృశ్యంగా ఉంది. ముందే డిక్లేర్ చేస్తున్నారు ఈ జ్ఞానులు. ఈయన లోకరక్షకుడుగా పుట్టాడు. ఆయనకు అధికారం ఇవ్వబడుతుంది. ఆయన ఈ యొక్క లోకము కొరకు త్యాగాన్ని చేయాలి. సిలువ త్యాగాన్ని, తన యొక్క జీవితాన్ని త్యాగము చేయాలి. ఆయన సిలువ మరణాన్ని పొందబోతాడు అని ముందే వీరేం చేస్తున్నారండి? బోళాన్ని సమర్పిస్తున్నారు. హీఈస్ గోయింగ్ టు సాక్రిఫైస్ లైఫ్ టు ద వరల్డ్ అని ముందే వారి బోళాన్ని సమర్పించారు. ఏమేం సమర్పించారండి? 3 విషయాల్లో మొదటిగా మనం నేర్చుకున్నాం బంగారము. ఆ బంగారంలో 3 నేర్చుకున్నాం. రాయలిటీ, అథారిటీ, కింగ్‌షిప్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అధికారి. అధికారం మొత్తం ఆయన చేతిలో ఉన్నది. రెండవదిగా సాంబ్రాణిని సమర్పించారు. అది ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నది. ఈయన ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడైన దేవుడు, పూజింపదగిన వాడు, ప్రార్థించదగిన వాడు అని చెప్పి జ్ఞానులు సాంబ్రాణిని సమర్పించారు. మూడవదిగా విలువైన బోళాన్ని సమర్పించారు. బోళమనగా త్యాగము. త్యాగానికి సాదృశ్యంగా ఉంది. ఈయన యేసు ప్రభు పుట్టి ఆయన సిలువలో మరణిస్తాడు. తన యొక్క జీవితాన్ని ఈ యొక్క లోకము కొరకు త్యాగము చేస్తాడు. ఆయన బలిగా చేయబడతాడు అనే 3 విషయాలు ముందుగానే తన యొక్క జన్మములోనే ఈ యొక్క జ్ఞానులు వారి యొక్క కానుకల ద్వారా డిక్లేర్ చేసేస్తున్నారు. హౌ గ్రేట్ కదండి! సింపుల్‌గా చర్చిలో చెప్పేస్తారు. బంగారము, సాంబ్రాణి, బోళం. వాట్ ఈస్ ది మీనింగ్? దేర్ మీనింగ్ ఏంటి? అవి మనకి ఏం నేర్పిస్తున్నాయి? మనం ఏం తెలుసుకోవాలి వాటిల్లో? బంగారం. బంగారం అంటే ఎవ్రీడే మనం చూసే బంగారమే. బోలం అంటే బోలమే. సాంబ్రాణి అంటే సాంబ్రాణే గదా! అని అనుకుంటాం. బట్ హౌ ఎంత గొప్ప సీక్రెట్ వీటిలో దాచబడిందో చూడండి. వాళ్ళు జ్ఞానులండి. ఆ యొక్క జ్ఞానులు వాళ్ళు స్కాలర్స్, వైస్ మెన్. అంతటి జ్ఞానులు వారు తన యొక్క పుట్టుకను అర్థం చేసుకున్నారు. ఓహ్! ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అధికారము కలిగిన వ్యక్తి జన్మించాడు. పరిశుద్ధుడు జన్మించాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. సాంబ్రాణి, త్యాగము, బోళాన్ని సమర్పించి ఆయన మరణాన్ని కూడా ముందుగానే వారు తీసుకొని వచ్చేస్తున్నారు. ఎంత గొప్ప మర్మము ఆ 3 జ్ఞానులు తెచ్చిన ఆ యొక్క పెట్టెల్లో ఉన్నదో చూడండి. వారు పెట్టెలు విప్పారు, సమర్పించారు. ఇది జరగబోతుంది అని లోకానికి చూపించడానికే వారు ఆ 3 పెట్టెల్లో బంగారము, సాంబ్రాణి, బోళములను తీసుకొనొచ్చి వారు ఆయన దగ్గర మోకరిల్లి ఆయన ముందు పెట్టెలను విప్పి ఆ కానుకలు ఆయనకి మనస్ఫూర్తిగా సమర్పించారు. అప్పుడు అందరికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇప్పటికీ చాలా మందికి ఈ యొక్క మీనింగ్ ఏంటో అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. నిజంగా ఈ యొక్క జ్ఞానులు తెచ్చిన కానుకల్లో అంత గొప్ప విషయము దాగి ఉన్నది. దేవుడి యొక్క మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.